ఉండాలి. భగవత్ స్వరూపం యొక్క విశిష్టతని తెలియజేసేటటువంటి మహాద్భుతమైనటువంటి మరొక శ్లోకం. పై శ్లోకానికి అర్థం కావాలి అంటే గత వీడియోల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అత్యద్భుతమైనటువంటి శ్లోకం. శాంతాకారం భుజగశయనం, ఇటు ఈ స్వరూపాన్ని తెలియజేసేటప్పుడు సృష్టికి పూర్వం ఉన్నటువంటి భగవత్ స్వరూపం అనమాట. ఎటువంటి స్వరూపమట? శాంతాకారం, శాంతమే స్వరూపంగా కలిగినటువంటి వాడు. ఏ వికారాలు లేనటువంటి నిశ్చల స్థితిని శాంతము అంటారు. అటువంటి శాంతమే స్వరూపంగా కలిగినటువంటి వాడు భగవంతుడు. శాంతాకారం భుజగశయనం, భుజగము అంటే ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడి మీద శయనించి ఉన్నటువంటి స్వామి. ఎటువంటి వికారాలు కూడా ఆయన శాంతి స్వరూపాన్ని, స్వభావాన్ని కూడా చెరపలేవు అనేటటువంటి దానికి ఉదాహరణ అనమాట ఈ భుజగశయనం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, నాభి అందు పద్మం కలిగినటువంటి వాడు. ఉపాదో యస్య నాభిహి, ఆయన యొక్క నాభే అంతరిక్షమట. ఆ అంతరిక్షమే నాభిగా కలిగినటువంటి వాడు భగవంతుడు. ఆ నాభి కమలం నుంచే ఉద్భవించినటువంటి, కమలం నుంచే కదా బ్రహ్మగారు ఉద్భవించింది. అంటే అంతరిక్షమే ఆయన నాభిగా కలిగినటువంటి వాడు అనంటే అంతరిక్షంలో ఉండేదేమిటి? అత్యద్భుతమైనటువంటి రశ్మి. ఆ రశ్ములన్నీ కూడా కలిసి ఒక అద్వితీయమైనటువంటి కమలం ఏర్పడితే ఆ కమలంలోంచి ఉద్భవించినటువంటి వారు బ్రహ్మ. అంటే సృష్టి ఏ విధంగా జరిగింది అనేటటువంటిది తెలియజేసేటటువంటి నామం. పద్మనాభుడైనటువంటి వాడు, సృష్టి కార్యాన్ని నిర్వర్తించేటటువంటి వాడు. పద్మనాభం సురేశం, ఇక ఆ సృష్టి ఏర్పడిన తరువాత దానికి సహకరించేటటువంటి వారు ఎవరు? సురులు, సకల దేవతలు. వారందరికీ కూడా ఈశుడైనటువంటి వాడు. సురేశం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం. అటువంటి స్వరూపం ఎట్లాంటిది అంటే విశ్వాకారము, విశ్వమే ఆకారంగా కలిగినటువంటి వాడు. విశ్వాకారం గగన సదృశం, గగనము అంటే ఆకాశము, ఆకాశంతో సరితూగేటటువంటి వాడు, సరిసమానమైనటువంటి వాడు. మేఘవర్ణం శుభాంగం, ఆకాశానికి ఏ వర్ణము ఉండదు అని అంటారు, ఏ రూపు ఉండదు అని అంటారు. అంటే అట్లా నిర్వికారుడై ఉన్నటువంటి భగవంతుడు భక్తుల పట్ల అంత కరుణతో కూడినటువంటి వాడు కాబట్టి మేఘవర్ణం శుభాంగం, మేఘవర్ణుడై నీలమేఘఛాయుడై దిగి వచ్చాడు. అటువంటి దివ్యమంగళ స్వరూపము లక్ష్మీదేవికి కాంతం అంటే ప్రియమైనటువంటిది. సకల చరాచర జగత్తు అంతటికీ కూడా ఐశ్వర్య నిధాన అయినటువంటిది. ఆ లక్ష్మీదేవికి కాంతం, ప్రియమైనటువంటి వాడు. లక్ష్మీదేవిని రామానుజుల వారు అంటారు నిత్యానపాయనిమని. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్వామిని విడిచిపెట్టి ఉండకుండా, ఒక్క క్షణమైనా కూడా విడిచిపెట్టి ఉండనిదట. లోకంలో లక్ష్మీదేవి అనగానే చపల, చెంచల అనేటటువంటి నామాలు ఉన్నాయి ఆవిడకి. ఎక్కడా కూడా స్థిరంగా ఉండదట. కానీ ఆవిడ స్థిరంగా ఉండేది ఎక్కడ? భగవంతుని దగ్గర మాత్రమే. అంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వారు స్వామిని, నారాయణుణ్ణి